నా ముందు ఇన్నయ్య గారు ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. ఆమె తల్లి ఇంట్లోంచి మనం మాట్లాడుతున్నాం. లోపలికి వెళ్ళినాం. ఆ గిన్నెలు చూస్తే పాపం ఏదో రసము, కొంచెం అన్నం వండుకొని ఉన్నది. మొత్తం గాలంతా లోపలికే వస్తుంది. చలికాలము, ఏవైనా లోపలికి రావచ్చు, పాములు తేళ్ళు ఏమైనా కూడా. సో ఇట్లాంటి ఇంట్లో ఆమె ఉండి ఉన్న పరిస్థితి. మీరు ఎట్లా దీన్ని ఈ విషయాన్ని చూస్తారు? అంటే ఇది చాలా బాధాకరమైనది. మన మాటల్లో చెప్పలేము అసలు. చెప్పలేము. ఇది మనం ఎంత చెప్పినా కానీ తక్కువే. కానీ బయట మాత్రం ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా హిడ్మా అంతా కూడాను హిడ్మా కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడానో, లేకపోతే బంగారం వెనకేసుకున్నాడానో, లేకపోతే ఇంకా ఇతరత్ర నీచాతి నీచంగా హిడ్మాని వాళ్ళ మీడియా ఛానళ్ళల్లో వాళ్ళు చిత్రీకరించడం, దాని గురించి వక్రీకరణలో మాట్లాడడం అనేది నిజంగా అసలు మనం ఆ మాటల్లో చెప్పలేం. చూడండి, ఎండకు ఎండుతూ, వానకు దడుస్తూ, చలిలో వణుకుతూ, అంత వృద్ధాప్యంలో కూడా కనీసం ఇంటికి మొత్తంగా కూడా డేరా కూడా లేదు. దాని చుట్టూ కప్పుకోవడానికి కూడా లేదు, పరద లాంటిది కూడా లేదు. కానీ ఇంత దీనస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీలు ఒక గొప్ప నాయకుడిని కన్నా ఆ తల్లి పరిస్థితి ఇట్లా ఉందంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? మేము అది ఉద్ధరిస్తున్నాం, ఇది ఉద్ధరిస్తున్నాం, ఇంకేమో చేస్తున్నాం అని మాట్లాడేటువంటి అందరి హక్కుల కోసం, ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన నాయకుడి ఇల్లే ఇట్లుంది. అవును. ప్రజలు ఎట్లుంటారు?